సీతారామచంద్ర స్వామి మహా సామ్రాజ్య పట్టాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో 8 మంది ఋత్వికులు 25 మంది స్వాములతో వేద మంత్రాలు, హోమాది ప్రత్యేక కార్యక్రమాల మధ్య నేత్రానందంగా జరిగింది ఈ వేడుక. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పట్టాభిషేకాన్ని తిలకించి తరించారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ రోడ్లోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో శ్రీ సముద్రాల వెంకట నృసింహ దేవకుల సమక్షంలో ఈ నెల 4న ప్రారంభమైన శ్రీమద్ రామాయణ పారాయణ మహాక్రతువు నేటితో ముగిసింది. విద్యానగర్ వికాస తరంగిణి తూప్రాణి రంగాచార్యుల ఆధ్వర్యంలో రామాయణ పారాయణాలు జరిగాయి. స్తోత్రాలు, భాగవతం, మహావిష్ణు పారాయణాలు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. 4వ తారీఖు నుండి ఈ రోజు వరకు ఇక్కడ లక్ష్మీపూర్లో కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ తర్వాత కలిగినటువంటి పీవీఆర్ ఫంక్షన్ హాల్లో శ్రీమద్ రామాయణ పారాయణ సహిత మహాక్రతువు అనేటటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఆరంభం చేయడం, ఈరోజు మహాసామ్రాజ్య పట్టాభిషేకంతో పూర్తి కావడం జరిగింది. ఈ 10 రోజులు కూడాను చక్కగా ఇక్కడ 25 మంది స్వాములు, తర్వాత అమ్మగారులు అందరూ కలిసి ఇక్కడ చక్కగా 3 ఆవృత్తులుగా నవాన్నికంగా ఉండేటువంటి శ్రీమద్ రామాయణ పారాయణము, కామ్యార్థ పారాయణాలు, సుందరకాండ పారాయణంతో మూలమంత్రంతో హోమం జరగడం, ఇవన్నీ ఇక్కడ విశేషాలు. అదేవిధంగా సాంప్రదాయపరమైనటువంటి భగవద్ విషయం, శ్రీభాష్యం, స్తోత్రాలు, భాగవతము, తర్వాత శ్రీ మహావిష్ణు పురాణము, 4 వేదాలు, తర్వాత 4000 దివ్య ప్రబంధం, ఇవన్నీ కూడాను ఏకకాలంలో చక్కగా అనుష్ఠానంలో ఉండి చేసేటటువంటి భాగవతోత్తములందరూ కూడాను పారాయణాన్ని అనుగ్రహించారు. శ్రీమద్ రామాయణ పారాయణ మహాక్రతువులో భాగంగా చివరి రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి మహా సామ్రాజ్య పట్టాభిషేకం అత్యంత ఘనంగా జరిగింది. 25 మంది స్వాములు, 8 మంది ఋత్వికుల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి పులకించిపోయారు. 25 సంవత్సరాలుగా వికాస తరంగిణి ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తూప్రాణి రంగాచార్యులు తెలిపారు. ఈరోజు సీతారామచంద్ర స్వామి వారి యొక్క మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని నవ కలశాలతో చక్కనైనటువంటి వైదిక కార్యక్రమంతో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక మంది భక్తులందరూ కూడాను పాల్గొని అందరూ కూడాను ఈ రామ కార్యసేవలో పాల్గొన్నారు. అదేవిధంగా ఆచార్య పురుషులు, భాగవతోత్తములు, యాజ్ఞికులు అందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని వైదిక కార్యక్రమాన్ని ఆనాడు అయోధ్య నగరంలో వశిష్ఠాది మహామునులందరూ కూడా నిర్వహించినట్టుగా దాన్ని తలపిస్తున్నట్టుగా ఇక్కడ 8 మంది ఋత్వికులు ఈ కార్యక్రమాన్ని పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి రామచంద్ర స్వామి మన హృదయ మందిరాలలో పట్టాభిషిక్తుడైనట్టుగా ఆనందాన్ని పొందారు. భక్తజనులందరూ కూడాను ఈ రామకార్య సేవలలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడాను భాగవతాచార్య అనుగ్రహం కలగాలని మా పెరుమాళ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీరామ్.